అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. పౌలు సిలాసులతో తిమోతి. పౌలు దెర్బె లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కాని అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవుచు యెరూషలేములోని అపోస్తలుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలెనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. త్రోయలో పౌలుకు దర్శనము. వారు ఫ్రిగియా గలతయ ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కాని యేసు ఆత్మ వారికి అనుమతినీయలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచెనని మేము నిశ్చయించుకొంటిమి. ఫిలిప్పీలో లిదియా స్త్రీ పరివర్తన. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడి నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధన విన్న వారిలో తైరతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా వర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినున్నట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారులను జ్ఞానస్నానమును పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దానని మీరు నిశ్చయించియున్నచు మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఫిలిప్పీ చెరసాలలో పౌలు సిలాసులు. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెలుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకొంటిమి. ఆమె భూతావిష్టురాలై సోదె చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టుచుండెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరునికి సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరుచుచుండెను. ఆమె చాలా రోజులు అట్లే అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపొమ్ము అని నేను ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను. అందుచే అప్పుడు ఆమె యజమానులు దీని వలన ఇక తాము డబ్బు సంపాదించు అవకాశము పోయినని తెలుసుకొని పౌలును సిలాసును పట్టుకొని ప్రజా న్యాయస్థానములోని అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయిరి. వారు వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి
యూదులైన వీరు మన నగరములోని కలతలకు కారకులై ఉన్నారు. వీరు మన చట్టములకు విరుద్ధమైన ఆచారములను ప్రచారము చేయుచున్నారు. మనము రోమీయులము కనుక ఆ ఆచారములను అనుసరింపలేము అని ఫిర్యాదు చేసిరి. అప్పుడు జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్లను 2 కొయ్య దుంగుల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బంధితుల సంఖ్యలు భల్లున త్రెగి కింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయుందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచు నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభువు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్నానమును పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యెను. మరునాటి ఉదయమున న్యాయమూర్తులు ఆ మనుషులను పోనిండు అని రక్షక భటులకు ఆజ్ఞాపించిరి. కావున చెరసాల అధికారి పౌలుతో, నిన్నును శిలాసును విడుదల చేయుడని న్యాయమూర్తులు ఆజ్ఞ పంపియున్నారు కనుక మీరు ప్రశాంతముగా వెళ్ళిపొండు అని తెలిపెను. కాని పౌలు ఆ రక్షక భటులతో, తీర్పు విధింపకయే రోము పౌరులమైన మమ్ము వారు బహిరంగముగా కొరడాలతో కొట్టి చెరలో వేసిరి. ఇప్పుడు మమ్ము రహస్యముగా పంపివేయదలుచుచున్నారా? అది ఏమాత్రము వీలులేదు. వారే స్వయముగా ఇక్కడకు వచ్చి మమ్ము బయటకు తీసుకొని పోవలను అని చెప్పెను. రక్షక భటులు ఈ మాటలను న్యాయమూర్తులకు నివేదించిరి. పౌలు శిలాసు రోము పౌరులని విన్నప్పుడు ఆ న్యాయమూర్తులు భయపడి అక్కడకు వెళ్ళి వారిని క్షమాపణ వేడుకొని చెరసాల నుండి వెలుపలకు తీసుకుని వచ్చి నగరమును విడిచిపొండని బతిమాలుకొనిరి. అప్పుడు పౌలు శిలాసులు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ వారు సోదరులను కలుసుకొని వారిని ప్రోత్సహించి అటు నుండి వెళ్ళిపోయిరి. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము. ప్రేమ. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గనగనలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను,
ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది. అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడితిని, బాలుని వలె తలంచితిని, బాలుని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసితిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసగగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. 14వ అధ్యాయము. ఆత్మవరములు మరికొన్ని విషయములు. ప్రేమనే మీ ధ్యేయముగా ఏర్పరచుకొనుడు. ఆధ్యాత్మికమగు వరములపై అందును విశేషించి ప్రవచన వరమును ఆశింపుడు. భాషలలో మాటలాడువాడు మానవులతో కాక దేవునితో మాటలాడును. ఎవడును వానిని అర్థము చేసుకొనలేడు. ఏలయనా ఆత్మ ద్వారా అతడు రహస్య సత్యములను పలుకుచున్నాడు. కాని ప్రవచించు వ్యక్తి మానవులతో మాటలాడుచు వారికి సాయమును, ప్రోత్సాహమును, ఆదరణను కలిగించుచున్నాడు. భాషలలో మాటలాడు వ్యక్తి తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. కాని ప్రవచించు వ్యక్తి క్రీస్తు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలలో మాటలాడవలనని నా కోరిక. కాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. ఏలయనా అతడు పలుకుదానిని క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధికై వివరించిననే తప్ప భాషలలో మాటలాడు వ్యక్తి కంటే ప్రవచించు వ్యక్తియే అధికుడు. కావున సోదరులారా, నేను మీ వద్దకు వచ్చి భాషలలో మాటలాడినచో నా వలన మీకు ఉపయోగమేమి? దేవుని ప్రకటనను గాని, జ్ఞానమును గాని, ప్రవచనమును గాని, బోధను కాని మీకు వినిపించిననే తప్ప నేను ఎంత మాత్రమును ఉపయోగకారిని కాను. నిర్జీవములైన వాద్య వస్తువులకు వేణువు లేదా వీణ విషయములో కూడా ధ్వనులు స్పష్టముగా మ్రోగింపబడిననే తప్ప వాయింపబడుచున్న రాగమును ఎవడైనను ఎట్లు తెలుసుకొనగలడు? బాకా ఊదువాడు స్పష్టమైన ధ్వనిని చేయనిచో యుద్ధములకు ఎవరు సిద్ధపడుదురు? అట్లే భాషలతో కూడిన నీ సందేశము స్పష్టముగా లేనిచో ఎవరైనను నీవు మాట్లాడినది ఎట్లు అర్థము చేసుకొనగలరు? నీ మాటలు గాలిలో కలిసిపోవును. ప్రపంచములో పెక్కు భాషలు ఉన్నవి, కాని వానిలో అర్థరహితమైనది ఒక్కటియూ లేదు. మాట్లాడబడుచున్న భాష నాకు తెలియనిదైనచో దానిని మాట్లాడు వ్యక్తి నాకు పరదేశీయుడుగను, నేను వానికి పరదేశీయుడుగను ఉందుము. కనుక వరములు పొందవలననడు ఆసక్తి మీలో ఉన్నది. కనుక క్రీస్తు సంఘాభివృద్ధికై వారిని సమృద్ధిగా పొందుటకు
ప్రయత్నింపుడు. కనుక భాషలో మాటలాడు వ్యక్తి దాని అర్థమును తెలియపరచు శక్తి కొరకై ప్రార్థింపవలెను. ఏలయనా నేను భాషలో ప్రార్థించినచో నిజముగా నా ఆత్మ ప్రార్థించును, కాని నా మనస్సు ఫలింపదు. అయినచో నేను ఏమి చేయవలెను? నా ఆత్మతో ప్రార్థించదను, నా మనసుతో కూడా ప్రార్థించదను, నా ఆత్మతో పాడెదను, నా మనసుతో కూడా పాడెదను. మీరు ఆత్మ మూలమునని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనినచో సమావేశమున పాల్గొను పామరుడు మీ కృతజ్ఞతాస్తుతికి ఎట్లు ఆమెన్ అని బదులు పలుకగలడు? ఏలైనా మీరు చెప్పునది ఏమియో అతడు ఎరుగడు. నీవు చక్కగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నావు, కాని దాని వలన ఇతరులకు ఎట్టి అభివృద్ధియు కలుగదు. మీ అందరికంటే నేను భాషలలో ఎక్కువగా మాటలాడుగలవాడనైనందులకు దేవునకు కృతజ్ఞుడను. కాని క్రీస్తు సంఘపు ఆరాధన యందు అర్థము కాని భాషలో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇతరులకు బోధనందించగలుగుటకై అర్థమగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట సముచితము. సోదరులారా, పసిబిడ్డల వలె ఆలోచింపకుడు. చెడుగు విషయమున పసివారి వలె నుండి ఆలోచనలో పరిణితి చెందిన వారిగాను ఉండుడు. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు అన్య భాషల ద్వారా పరదేశీయుల పెదవుల ద్వారా నేను ఈ ప్రజలతో మాటలాడుదును, కాని అప్పటికిని వారు నా మాట వినరు అని ప్రభువు పలుకుచున్నాడు. కనుక భాషలలో మాటలాడుట అవిశ్వాసులకే కాని విశ్వాసులకు గురుతు కాదు. ప్రవచించుట విశ్వాసులకే కాని అవిశ్వాసులకు గురుతు కాదు. ఒకవేళ సంఘమంతయు సమావేశమై ప్రతి వ్యక్తియు భాషలలో మాటలాడుటకు ఆరంభించినచో సామాన్యులు గాని అవిశ్వాసులు గాని లోనికి వచ్చినచో మీరందరూ పిచ్చివారని వారు పలుకరా? కాని అందరూ ప్రవచించినచో ఎవడైనా అవిశ్వాసి గాని సామాన్యుడు కాని లోనికి వచ్చినచో వినిన దానిని బట్టి అతని పాపములను గూర్చి ఒప్పుదల కలుగును. తాను వినిన దానిచే అతడు తీర్పు పొందును. అతని రహస్యమైన ఆలోచనలు బహిరంగము చేయబడును. అతడు సాగిలపడి దేవుని ఆరాధించుచు దేవుడు నిజముగా ఇచట మీతో ఉన్నాడు అని అంగీకరించును. అనేక విషయములు క్రమ పద్ధతి. సోదరులారా, ఇక ఏమి చేయవలెను? ఆరాధన కొరకు మీరు సమావేశమైనప్పుడు ఒకడు సంకీర్తన చేయవలెనని, ఒకడు బోధింపవలెనని, ఒకడు దేవుడు బయలుపరిచిన దానిని ప్రకటింపవలెనని, ఒకడు భాషలతో మాట్లాడవలెనని, ఒకడు దానికి అర్థము చెప్పవలెనని తలంచుచున్నారు. కాని ఇవి అన్నీ క్రీస్తు సంఘపుట ఆధ్యాత్మిక వికాసమునకై చేయుడు. ఎవడైనా భాషలలో మాట్లాడవలెనన్నచో 2 లేక 3 మాత్రమే ఒకరి తరువాత ఒకరు మాట్లాడవలను. ఆ చెప్పబడినది ఏమియో వేరొకరిచే వివరింపబడవలను. కాని వివరింపగల వ్యక్తి ఎవడునూ లేనిచో వారిలో ప్రతి వ్యక్తియు మౌనముగా ఉండి తనతోనూ దేవునితోనూ మాత్రమే మాటలాడుకొనవలను. ప్రవక్తలలో 2 లేక 3 మాత్రము మాట్లాడవలను. వారు చెప్పిన దానిని ఇతరులు వివేచింపవలను. సమావేశమున కూర్చున్న వారిలో ఎవడైనా దేవుని నుండి సందేశమును పొందనేని మాటలాడుచున్న వ్యక్తి తన మాటలు ఆపివేయవలను. అందరూ నేర్చుకొని ప్రోత్సహింపబడుటకు గాను వీరు అందరూ ఒకరి తరువాత ఒకరు ప్రవచింపవచ్చును. ప్రవక్తల ప్రవచన శక్తి ప్రవక్తలకు లోబడి ఉండవలెను. ఏలైనా క్రమరాహిత్యమునకు కాక సమాధానమునకి దేవుడు కర్త. పునీతుల సంఘములన్నిటిలో వలె సమావేశముల యందు స్త్రీలు మౌనముగా ఉండవలెను. వారు మాటలాడుటకు అనుమతి లేదు. యూదుల చట్టము పలుకుచున్నట్లుగా వారు అణకువతో ఉండవలెను.
వారు ఏదైనా తెలుసుకునవలనన్నచో ఇంటి వద్ద తమ తమ భర్తలను అడుగవలను. సంఘ సమావేశమున స్త్రీలు మాటలాడుట అవమానకరము. మీ భావమేమిటి? దేవుని పలుకు మీ నుండియే బయలువెడలినదా, లేక మీకు మాత్రమే అది లభించినదా? ఎవడైనను తాను దేవుని ప్రవక్తనని లేక ఆత్మవరములు కలవాడనని భావించినచో నేను మీకు వ్రాయునది ప్రభువు ఆజ్ఞ అని అతడు గ్రహింపవలను. కాని అతడు దీనిని గమనింపనిచో మీరు అతనిని గూర్చి శ్రద్ధ వహింపవలదు. కనుక సోదరులారా, ప్రవచించుటకై ఆసక్తితో కాంక్షింపుడు. భాషలలో మాటలాడుటను నిరోధింపకుడు. కాని సమస్తమును సముచితముగను క్రమబద్ధముగను జరుగవలను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. దేవుని పట్ల భయభక్తులు కలవాడు సుఖమును బడయును. గుండె రాయి చేసుకొనువాడు నాశమగును. గర్జించు సింహము ఎరకొరకు తిరుగులాడు ఎలుగును. ఎట్టివో పేదల మీద అధికారము నెరపు దుష్ట పాలకుడట్టివాడు.